బంతి తమ్ముడు నువ్వా? నా పేరు బంతి కాదక్క, బాలు. మాకు నేను చిన్నప్పటి నుంచి అలా పిల్లడం అలవాటురా. ఆయన ఇంగ్లీష్ లో బాలు, మన తెలుగులో బంతే కదా. సర్లే లోపలికి రా, కూర్చో. పర్లేదక్క, అమ్మక 5 రూపాయలు అడిగి తెమ్మన్నది, అందుకు వచ్చాను. ఓ సంతేనా, ఉండి తెస్తాను. బంతి తమ్ముడు నీ హెయిర్ స్టైల్ చాలా బాగుందిరా. థ్యాంక్స్ అక్క. నీ టీషర్ట్ మీద దయ్యం బొమ్మ ఏంట్రా, కొత్త మోడలా? అవునక్క, న్యూ మోడల్. చాలా బాగుందిరా. ఇంకో ఉల్లిపాయలు పిన్నిని అడిగానని చెప్పే. సరే అక్క, మరి తిరిగి ఇచ్చేస్తాన్నది. బాయ్ అక్క. అయ్యో, అమ్మ పచ్చిమిర్చి కూడా తెమ్మన్నది కదా, మర్చిపోయానే. హలో మంగక్క, ఇప్పుడు ఏమైందో తెలుసా? పార్వతి పిన్ని ఉంది కదా, వాళ్ళ కొడుకు బంతిగాన్ని 5 ఉల్లిపాయల కోసం మా ఇంటికి పంపించింది. అవన్నీ ఇచ్చి మొక్కలు, అందుకే బుక్ వెనకాల రాసుకున్నాను. వారం పైకి నేను అడుగుదామని. నీకు ఇంకో విషయం చెప్పనక్క, ఆడి జుట్టుని వేపించుకున్నా చూసి అనుకో, వచ్చి గూడెట్టేసుకుంటే ఆ స్టైల్ అంట. నేనైతే శుభ్రంగా గంటకత్తులు ఎంచేది. ఆడి టీ షర్ట్ చూడాలి, మా ఇల్లు పక్కీర్లాగా దయ్యం బొమ్మ వేసుకుని, అదో కొత్త మోడల్ అంట. ఈ ఈపు చీరేసి వాళ్ళు లేక అలాంటి వేసుకుని తిరుగుతున్నాడు. సరే అక్క, అయితే ఉంటాను. చూసుకోబల్లా అయిపోయి.